ఈ వీడియోలో నేను ఏదైతే చెప్పబోతున్నానో అది నీ లైఫ్లో నీకు కొన్ని ఇయర్స్ని కాపాడుతుంది, కొన్ని ఇయర్స్ని సేవ్ చేస్తుంది. ఆ స్కిల్ ఏంటంటే మన లైఫ్లో మనం ఎన్నో థింగ్స్ని స్టార్ట్ చేస్తాం, మనం ఎన్నో ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేస్తాం, మనం ఎన్నో ఎగ్జామ్స్ని రాస్తాం, ఎన్నో అటెంప్ట్స్ని చేస్తాం, ఎన్నో బిజినెసెస్ని బిల్డ్ చేయొచ్చు. మన లైఫ్లో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేస్తాం. బట్ ఫెయిల్యూర్ అనేది ఒక కామన్ థింగ్. ఎందుకంటే మనం పుట్టినప్పుడు మనకి అంత నాలెడ్జ్ ఉండదు. ఆఫ్ కోర్స్ నువ్వు మిస్టేక్స్ చేయాల్సిందే. ఎప్పుడైతే మిస్టేక్ చేస్తావో అప్పుడే నీకు నీ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతుంది, ఏ నాలెడ్జ్ లేకపోతుంది అని తెలిసి నువ్వు దాన్ని మళ్ళీ ట్రై చేస్తావు అండ్ మళ్ళీ సక్సెస్ అవుతావు. సో ఇక్కడ నేను మాట్లాడే స్కిల్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఫెయిల్ అవుతావో, ఎప్పుడైతే నువ్వు ఒక మిస్టేక్ చేస్తావో, ఆఫ్ కోర్స్ మనం ఒక హ్యూమన్ బీయింగ్స్, మనకు కూడా ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి ఎమోషనల్గా మనం ఆ ఫెయిల్యూర్కి అటాచ్ అవుతాం, ఎమోషనల్గా మనం మిస్టేక్స్కి అటాచ్ అవుతాం. అండ్ ఆఫ్ కోర్స్ మనం ఫీల్ అవుతాం, మరి మిస్టేక్ అయింది కదా, అదే ఫెయిల్యూర్ అయింది కదా అని. కానీ ఇక్కడ స్కిల్ అయితే ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఒక దానిలో ఫెయిల్ అవుతావో, ఎప్పుడైతే నువ్వు ఒక మిస్టేక్ని చేస్తావో, ఒక పెద్ద మిస్టేక్స్ని, ఆ మిస్టేక్ నా వల్ల కాలేదు, ఆ మిస్టేక్కి నేను కారణం కాదు, ఆ మిస్టేక్ నుంచి ఎమోషనల్గా అటాచ్మెంట్ వెంటనే కట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ థింగ్ స్టార్ట్ చేస్తాం కదా, ఇదే ఒక పెద్ద స్కిల్. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను ఎంతో మందిని చూసిన ఎవరైతే చాలా ఫెయిల్ అవుతారు వాళ్ళ లైఫ్లో, వాళ్ళు డిఫరెంట్ థింగ్స్ స్టార్ట్ చేస్తారు, ఫెయిల్ అవుతారు. అఫ్ కోర్స్ ఫెయిల్ అవ్వాలి అండ్ ఫెయిల్ అవుతారు అని ఆ ఫెయిల్యూర్కి ఎమోషనల్గా అటాచ్ అవుతారు. ఆ అటాచ్ చేయడం వల్ల వాళ్ళు ఎన్నో డేస్, ఈవెన్ మంత్స్, ఈవెన్ ఇయర్స్ వాళ్ళు వేస్ట్ చేసుకుంటారు, దాన్ని ఫీల్ అవుతూ, ఆ బాధపడుతూ. అంతెందుకు, మీ అందరికి తెలిసిన ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఆర్వి టాపిక్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ 3 lakhs సబ్స్క్రైబర్స్ ఉంది, అది పోయింది, అది స్కామ్ అయింది, పోయింది. దాని గురించి కూడా ఒక వీడియో చేసిన నా ఛానల్ ఉంది. అండ్ అది పోయినప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ నేను ఒక 4 to 5 days బాధపడ్డా అంతే. ఆ తర్వాత కొత్త స్కిల్ని పిక్ చేసుకున్నా, దాని మీద వర్క్ చేస్తున్నా, అండ్ ఇప్పుడు తొందరలో దాని నుంచి కూడా మనీ కావచ్చు, కూడా సంపాదిస్తా కావచ్చు. అండ్ ఆ స్కిల్లే కాపీ రైటింగ్. నేను కాపీ రైటింగ్ నేర్చుకుంటున్నా పాస్ట్ 3 months నుంచి. అండ్ అది ఒక గ్రేటెస్ట్ స్కిల్. అంటే ఈ జనరేషన్లో ఒక ఆన్లైన్ బిజినెస్ బిల్డ్ చేద్దామన్నా, లేదా ఫ్యూచర్లో నీ కమ్యూనిటీ బిజినెస్ బిల్డ్ చేద్దామన్నా కోఆపరేటింగ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఒక సైకలాజికల్ స్కిల్ ఎక్కువ, నువ్వు హ్యూమన్ సైకాలజీని ఎక్కువ అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఏ ఇండస్ట్రీలో ఉన్నా, ఐదర్ మీరు జేఈకి ప్రిపేర్ అవుతున్నా, నీట్కి ప్రిపేర్ అవుతున్నా, లేదా మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, ఏమైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, మీ లైఫ్లో సంథింగ్ మీరు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఆ ఇండస్ట్రీలో నీతో పాటు ఎంతో మంది నీ కాంపిటీషన్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు ఫెయిల్ అవుతావో, నీలాగానే ఆ స్టెప్లు చాలా మంది ఫెయిల్ అవ్వచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఫెయిల్ అవుతారు. అఫ్ కోర్స్ నీ ఇండస్ట్రీలో కూడా కొన్ని లక్షల మంది నీ కాంపిటీషన్ ఉండొచ్చు. నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే, ఒక హోటల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు, చాలా కాంపిటీషన్. నువ్వు ఒక నీట్కి ప్రిపేర్ అవుతున్నావు, చాలా కాంపిటీషన్. నువ్వు ఏదైనా ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నావు, చాలా కాంపిటీషన్ ఉంటుంది. బట్ అందులో ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో మిస్టేక్ చేయాల్సిందే. అండ్ ఆ మిస్టేక్ చేసినప్పుడు చాలా మంది వాళ్ళ ఎమోషన్స్ అన్ని ఆ ఫెయిల్యూర్కి అటాచ్ చేసుకుంటారు. ఆ మిస్టేక్ అయినప్పుడు వాళ్ళతో డిప్రెషన్గా ఫీల్ అవుతారు. ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే డిప్రెషన్గా ఫీల్ అవుతారు. ఒక బిజినెస్లో ఒకటి తప్పు జరిగి కొంచెం లాస్ అయితే డిప్రెషన్గా ఫీల్ అవుతారు, సాడ్గా ఫీల్ అవుతారు. ఎప్పుడైతే ఎమోషనల్గా అట్లా అటాచ్ ఉంటుందో, నువ్వు కొంచెం టైం వేస్ట్ చేస్తున్నావు. అంటే నీ ఇండస్ట్రీలో నీ కాంపిటీషన్కి నీ అడ్వాంటేజ్ ఇస్తున్నావు, నువ్వు ఇంకా టైం వేస్ట్ చేసి. ఎప్పుడైతే నువ్వు నీ ఎమోషనల్ అటాచ్మెంట్ నీ ఫెయిల్యూర్కి తీసేసి నెక్స్ట్ స్టెప్ ఏంటని ఆలోచించి వెళ్తావో, యాక్చువల్గా అసలు నీకు ఫెయిల్యూర్, నువ్వు అక్కడ ఫెయిల్ అయినావు, ఎందుకు ఫెయిల్ అయినావు కనుక్కొని, అక్కడ ఏదైతే లెసన్ ఉందో అది నేర్చుకొని నెక్స్ట్ స్టెప్ అనుకుంటా, నెక్స్ట్ మూవ్ ఎప్పుడైతే దాన్ని వదిలేసి లాజికల్గా వెళ్తావో, అప్పుడు నీకు ఒక అడ్వాంటేజ్ ఉంది. అప్పుడు నువ్వు లిటరలీ 99% ఆఫ్ పీపుల్ని వెనక్కి నెట్టి టాప్ 1%లోకి వెళ్తున్నావు. ఎందుకంటే 99% ఆఫ్ పీపుల్ ఏ ఇండస్ట్రీలోనైనా ఎమోషనల్గా ఉంటారు ఎక్కువ. వాళ్ళ ఫెయిల్యూర్స్, వాళ్ళ మిస్టేక్స్ని ఎమోషనల్గా వాటికి అటాచ్ అయిపోయి ఉంటారు, దాని గురించి ఆలోచిస్తారు. ఇది ఒక స్కిల్. నీ ఫెయిల్యూర్స్ని, నీ మిస్టేక్స్ని పట్టించుకోకుండా దాని నుంచి లెసన్స్ని తీసుకొని లాజికల్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం, మూవ్ అవ్వడం ఒక గ్రేటెస్ట్ స్కిల్. అది మీకు లిటరల్లీ కొన్ని ఇయర్స్ని సేవ్ చేస్తుంది. ఇప్పుడే కాదు, మీ ఫ్యూచర్లో కూడా మీరు ఎన్నో స్టార్ట్ చేస్తారు. అఫ్ కోర్స్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్, అంటే లైఫ్లో ఎప్పుడు కూడా ఒక ప్లేన్ ఉండదు. అఫ్ కోర్స్ నీకు రకరకాల ఐడియాస్ వస్తాయి, నీ బ్రెయిన్ కూడా ఊరుకోదు, ఏదో ఒకటి కొత్తగా, ఏదో ఒకటి కొత్త స్టార్ట్, ఏదో ఒకటి కొత్తది చేయాలి. కాబట్టి అఫ్ కోర్స్ నువ్వు ఫెయిల్యూర్స్ ఫేస్ అవుతావు. నీ జాబ్ ఇంటర్వ్యూ పోవచ్చు, నువ్వు ఎన్ని జాబ్ ఇంటర్వ్యూకి అప్లై చేసినా నీకు రెస్పాన్స్ రాకపోవచ్చు, నువ్వు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వచ్చు, డజంట్ మ్యాటర్. కాబట్టి మీరు ఒక టాప్ 1%లో ఉండాలి, నేను ఒక 99% పీపుల్కి హెడ్లో ఉండాలి. అంటే డోంట్ అటాచ్ యువర్ ఎమోషన్స్ టు ఫెయిల్యూర్స్. అటాచ్ చేయకండి. థింక్ లాజికల్లీ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఇన్ఫ్యాక్ట్ నిజంగా నీ వల్ల ఏదైనా తప్పు జరిగితే అది నీ వల్ల జరగలే అనుకో, నీకు నువ్వు కారణాలు చెప్పుకోవాలి. లైక్ ఇది నా వల్ల జరగలే, ఈ సంథింగ్ మిస్టేక్లో జరిగింది, ఇది ఇలా జరిగింది, సో నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయకూడదు, మూవ్ ఆన్. అండ్ ఇది ఒక గ్రేటర్ స్కిల్. నీకు నువ్వు లాజికల్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని ఆ ఫెయిల్యూర్ నుంచి డిటాచ్ అయిపోయి ముందరికి వెళ్ళడం అనేది ఒక గ్రేటెస్ట్ స్కిల్. కాబట్టి ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇది ఒక చిన్న వీడియో. ఐ హోప్ మీకు అద్భుతంగా నచ్చింది అనుకుంటున్నాం. అండ్ 2 daysలో మళ్ళీ కలుద్దాం.